సింగరేణి సంస్థ భవిష్యత్తు యువ కార్మికుల చేతుల్లోనే ఉందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన యువ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశం నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడంతో పాటు కార్మికుల హక్కుల పరిరక్షణకు యువ కార్మికులు చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధికారంలో ఉన్న సమయంలో 20,000కు పైగా ఉద్యోగ అవకాశాలను యువతకు కల్పించడంతో పాటు 60కి పైగా కార్మిక హక్కులను సాధించామని రాజిరెడ్డి తెలిపారు. అందులో కోల్ ఇండియాలో కూడా లేని సుమారు 20 హక్కులను సింగరేణి కార్మికులకు సాధించామని పేర్కొన్నారు. మనకు వచ్చినటువంటి బ్లాక్లకు సంబంధించి 2 డ్యూస్ కు సంబంధించి చివరిగా మనం కేసీఆర్ గారు ఇచ్చిన 10 హామీలు ఏంటో తెలుసుకొని ముగిద్దాం. అలాగే వేజ్ బోర్డు గురించి తెలుసుకుందాం. 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 120 మందికి పైగా ఉన్నారు. మొత్తంగా 215 అని సీనన్న చెప్పిండు. ఆ తర్వాత ఇంకొక 10-15 మంది వచ్చినట్టున్నారు. అంటే 225-30 మంది వరకు వచ్చారు. అందులో దాదాపుగా సగం 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు. అలాగే జెన్జీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జెన్జీ అంటే ఎవరు? 97 నుంచి పుట్టినటువంటి వాళ్ళు 2012 మధ్యలో, అంటే 29-30 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళంతా కూడా జెన్సీలుగానే చెప్పుకోవచ్చు. సో మిత్రులారా, మనం విషయం మీద, ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో అనేక అనుభవజ్ఞులైనటువంటి సంఘాలు, వెనుకటెవరో మా తాత ఎల్లగుర్రంలో ఎక్కిండు అన్నట్టుగా అనేక మంది మేము ఎర్ర జెండాని ఉద్యమించినామని, మేము వేగిపోటు సంఘాలమని. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన అన్నగారు గౌరవనీయులు మరి రాజిరెడ్డి అన్న గారు, నేను కొంచెం సేపు ఎక్కువ మాట్లాడినా ఏమనుకోకుండా మరి వారి సందేశం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.